ఒక ఇస్లామిక్ కంట్రీలో మన హిందూ టెంపుల్స్ని ఇంత నీట్గా ఎంత మంచిగా మెయింటైన్ చేయడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భజలే రామ నామ సుఖధామ. ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచి త్వరగా ఎర్లీ మార్నింగ్ కాదండి, ఇప్పుడు టైం 10 అవుతుంది. సో త్వరగా రెడీ చేసి ఒక ప్లేస్కి వెళ్తున్నా. అదేంటంటే మీరు అలాంటి తమిళ చూసారు కదా. ఎస్, ఇప్పుడు మనం ఒమన్లో ఉన్న మన హిందూ టెంపుల్కి అయితే వెళ్తున్నాం, లార్డ్ శివ టెంపుల్. నేనైతే అసలు సూపర్ డూపర్ ఎగ్జైట్మెంట్. పక్క దేశంలో, అది కూడా ఒక ఇస్లామిక్ కంట్రీలో మన హిందూ టెంపుల్స్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. సో ప్రజెంట్ అయితే నేను ఒమన్ దేశంలో క్యాపిటల్ సిటీ మస్కట్లో ఉన్నా. ఇది వచ్చేసి డే 3 ఇన్ మస్కట్. నేనైతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నా. మనం వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ కానీ చూస్తుంటే, నేను సోలో ట్రావెలింగ్ చేస్తుంటా. మొత్తం ప్రపంచం అంతా తిరగాలి అనేది నా అంబిషన్. ఇది 3rd కంట్రీ, ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది. అన్నీ వస్తాయి, అవన్నీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్నది చేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో నేనైతే క్యాబ్ ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి 18 మినిట్స్ చూపిస్తుంది డిస్టెన్స్, 10 కిలోమీటర్స్. సో మీకు మస్కట్లో ఎక్కువ కనిపించేది ఇదండి, ఈ ఆరెంజ్ కలర్ ట్యాక్సీస్. దీనికి ఓ ట్యాక్సీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది ఇదే అప్లికేషను. సో బెస్ట్ అనమాట మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఎందుకంటే మీకు మస్కట్లో ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ చాలా తక్కువ, బస్సెస్ అసలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ అది కూడా కొన్ని లొకేషన్స్కి వెళ్తాయి. సో చాలా ఇబ్బంది పడతారు. బెటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్యాబ్, మీకు బస్ ప్రైస్కి క్యాబ్ ప్రైస్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో గైస్, మళ్ళీ మనం మూత్రా కార్నిచ్కి అయితే వచ్చాం. ఎందుకంటే మనం వెళ్ళే టెంపుల్ ఈ మూత్రా నుంచే వెళ్ళాలి. సో మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకోసారి, ఇన్ కేస్ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో కానీ చూడకపోతే. మస్కట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి ఈ మూత్రా కార్నిచ్. ఏముంటుంది ఇక్కడ అంటే బీచ్, సన్సెట్కి ది బెస్ట్. అలాగే నైట్ లైఫ్. మీకు మస్కట్ మొత్తంలో నాకు తెలిసి నైట్ లైఫ్ ఉండే ప్లేస్ ఇది ఒకటే. నైట్ లైఫ్ అంటే మీరు థాయిలాండ్, మలేషియా ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ షాపింగ్, ఫుడ్, మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడానికి మాత్రం ది బెస్ట్. సో గైస్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. జనాలు బాగానే ఉన్నారు. సో ఇంకా లోపల వీడియోస్ తీయడానికి ఛాన్స్ ఉందో లేదో తెలియదు, చూద్దాం. ఉంటే చూపిస్తాను, లేదంటే బయట నుంచి చూపించేస్తా. యా, హౌ మచ్? ఓకే. భజలే రామ నామ సుఖధామ. భజలే రామ నామ సుఖధామ. భజలే రామ నామ సుఖధామ. तेरा पूरन हो सब काम. तेरा पूरन हो सब काम. भजले राम नाम सुखधाम. भजले राम नाम सुखधाम. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది లార్డ్ శివ టెంపుల్. ఈ టెంపుల్కి ఇంకో పేరు కూడా ఉంది, మోతీశ్వర్ మహాదేవ టెంపుల్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ మస్కట్. అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నాటి పురాతన కాలం టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్ని కట్టింది కూడా మన ఇండియన్సే. అప్పట్లో ఇక్కడికి బిజినెస్ అది చేయడానికి వచ్చి, అంటే వ్యాపారాలు, ఆ టైంలో ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు. అండ్ ఈ టెంపుల్ మొత్తం మిడిల్ ఈస్ట్లోనే చాలా ఓల్డ్ టెంపుల్. మహాశివరాత్రి అప్పుడు ఇక్కడికి కొన్ని వేల మంది భక్తులు అయితే వస్తారు. అండ్ ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 11 అవుతుంది. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనమాట ఇవాళ. అండ్ టెంపుల్ ముందు పాలు అయితే అమ్ముతున్నారు. అవి తీసుకెళ్లి పూజారికి ఇస్తే వాటితో శివలింగానికి అభిషేకం చేస్తాం. మేము కూడా తీసుకెళ్ళి ఇచ్చిన. అండ్ అదే కాకుండా ఇక్కడ మునక్కాయలు కూడా అమ్ముతున్నారు. అండ్ ఈ ప్లేస్కి ఎక్కువ ఇండియన్స్ వస్తారు కదా. సో మన ఇండియన్స్ మునగాకు అవి బాగా వండుకుంటారు కదా, అందుకని. సో లోపలైతే నేను ఎటువంటి వీడియోస్ రికార్డ్ చేయలేదు గైస్, ఎందుకంటే స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ అని రాస్తున్నారు అనమాట బోర్డ్స్, కెమెరా, వీడియోగ్రఫీ. అందుకే నేను లోపల ఎటువంటి వీడియోస్ రికార్డ్ చేయట్లేదు, జస్ట్ బయట నుంచే షూట్ చేస్తున్నా అంతా. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వేరే టెంపుల్కి వెళ్తున్నాం. ఇది వచ్చి శివ మందిరం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది కృష్ణ మందిర్. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్న, క్యాబ్ కోసం వెయిటింగ్.
థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శివ టెంపుల్ ఉండేది ఓల్డ్ మస్కట్లో. సో మీరు ఓల్డ్ మస్కట్లో రావాలంటే ఇదండి, ఈ బ్రిడ్జ్ లోపల నుంచి రావాలి. మీకు ఇదే గుర్తు, ఈ బ్రిడ్జ్ లోపల నుంచి వస్తే అది ఓల్డ్ మస్కట్, అవతల ఉందంతా న్యూ మస్కట్. సో ఇప్పుడు మనం వెళ్ళి శ్రీకృష్ణ టెంపుల్ న్యూ మస్కట్ సిటీలో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్. సో ఆ శివ టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు డైరెక్ట్గా కృష్ణా టెంపుల్కి వచ్చా. మొత్తం మస్కట్లో మనకి 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి లార్డ్ శివ టెంపుల్ అండ్ ఇప్పుడు నా కళ్ళ ముందున్న శ్రీకృష్ణ టెంపుల్. లోపల అసలు వీడియోస్ రికార్డ్ చేయకూడదు, స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. సో నేను లోపల ఎటువంటి వీడియోస్ అయితే తీయట్లేదు, జస్ట్ బయట నుంచి మాత్రమే మీకు చూపిస్తా. చూడండి. राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. సో ఇదంతా టెంపుల్ బయట అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా. చెప్పండి, మన సైడ్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేయరు, అంత బాగుంది. లోపల అస్సలు వీడియోగ్రఫీ అల్లోనే లేదు, దానివల్ల నేను వీడియోస్ తీయలేదు. సో ఇంకైతే మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఇదే అనుకుంటాం మన క్యాబ్. అండ్ ఇక్కడ నుంచి ఇంక నేను డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతున్నా, కాసేపు రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి. అది కొంచెం అడ్వెంచరస్ జర్నీ. అండ్ చూశారు కదా టెంపుల్స్ ఎలా అనిపించాయి. అంటే ఒక ఇస్లామిక్ కంట్రీలో మన హిందూ టెంపుల్స్ని ఇంత నీట్గా ఎంత మంచిగా మెయింటైన్ చేయడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మన క్యాబ్ అయితే ఇదే, డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో అది వీడియో, టెంపుల్ టూర్ ఇన్ మస్కట్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక అడ్వెంచరస్ జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది, అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కానీ మీరు చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్ ఫ్రమ్ మస్కట్, ఒమాన్. जग से हो